ఒక్కసారి అవకాశం ఇస్తే ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు వైసీపీ అధినేత జగన్. ఉద్యోగ విప్లవం తీసుకొస్తామన్నారు. బాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందన్న జగన్ తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. ఇవాళ విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు వైసీపీ అధినేత జగన్. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశానని, ఒకసారి అవకాశం ఇస్తే ప్రతి పేదవాడిని లక్షాధికారిగా మారుస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని ప్రకటించారు. ఏపీలో అవినీతికి అడ్డు లేకుండా పోయిందన్నారు. పెట్టుబడులకు ఉచితంగా సాయం అందిస్తామని చెప్తా ఉన్నాను. భరోసా ఇస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చదువుకున్న ప్రతి నిరుద్యోగికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అక్షరాల 2,30,000 ఉద్యోగాలు అధికారంలోకి రాగానే భర్తీ చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇస్తా ఉన్నా. మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. తర్వాత విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ బహిరంగ సభలో ప్రసంగించారు జగన్. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు అన్ని కులాలను మోసం చేశారన్నారు. ప్రజల వ్యక్తిగత ఆధార్ డేటాను దొంగిలించారన్నారు జగన్. ఉన్న ఓట్లను తొలగించి దొంగ ఓట్లను సృష్టిస్తున్నారన్నారు. అధికారంలోకి రావడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతాడు అనంటే చివరికి తానే హత్యలు చేయిస్తాడు. ఆ హత్యలు చేయించిన తర్వాత సాక్ష్యాధారాలను తుడిచిపెట్టేందుకు తానే సిట్ అని చెప్పి ఒక కమిటీ కూడా వేస్తాడు. ఆ సిట్ అనే కమిటీ ఏమిటో తెలుసా? తాను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా కమిటీ వేస్తాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని సవాల్ విసురుతూ అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీలో కల్ముషం లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వేయడం లేదు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామన్నారు జగన్. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలోనూ ఎన్నికల ప్రచారం చేశారు. అంతకుముందు ఏపీలో వైసీపీ తరపున పోటీ చేసే లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు జగన్. ఒకేసారి 175 మంది అభ్యర్థులను ప్రకటించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన జగన్ పార్టీ నేతలతో కలిసి అభ్యర్థులను ప్రకటించారు. నిన్న 9 మంది ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితా ఇచ్చింది వైసీపీ. ఇవాళ మిగిలిన 16 ఎంపీ స్థానాలతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కేటాయింపుల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చామన్నారు జగన్.